మళ్ళీ తమకు ఒక భరోసా కావాలన్నటువంటి ఫీలింగ్, అవును. ఓ ధైర్యం. ఉమ్. ఆ రూట్లో జగన్కి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తోడు నిలబడాలి. ఉమ్. అయితే ఇదివరకటి అంత జనం వస్తారా రారా, ఉమ్. ఇప్పుడు ఇది జనం అబ్జర్వ్ చేస్తారు. ఉమ్. ఇప్పుడు జనం పెద్దగా రాలేదనుకోండి, అదిగో చూసారా. కానీ ఇప్పుడు చంద్రబాబు గారికి మధ్యలో జనం ఎవరు రాలేదన్నారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఎలక్షన్స్లో ఏమైంది, అవును. కంపారిజన్ చూస్తే సిద్ధం సభలతో ఇక్కడ జనం ఎంత ఉన్నారు ఇట్లతో పోల్చుకుంటే. కానీ ఓట్లు ఇటు వచ్చినాయే. సరిగ్గా చెప్పాలంటే చిరంజీవికి జనం విపరీతంగా వచ్చారు, ఓట్లు పడ్డ. అదే కదా. పవన్ కళ్యాణ్కి విపరీతంగా జనం వచ్చారు, ఓట్లు పడ్డ. అప్పుడు జనం తక్కువ వచ్చినట్టు చంద్రబాబు గెలిచారు, జనం తక్కువ వచ్చిన రాజశేఖర రెడ్డి గెలిచాడు అప్పుడు. అవును. కాబట్టి జనం ఆధారంగా ఓట్లు అన్నటువంటిది వేస్ట్ అన్నది మరొకసారి ఫార్ములా క్లియర్ అయింది. అవును. అది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. వైసీపీకి జనబలం ఎంత గట్టిగా ఉందనేది 2014 టైంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కనిపించింది. ఒక రకంగా ఆయన ప్రతి ఊరు వెళ్ళినా చాలా దూరం ఉండేవారు. ఇదంతా ఇప్పుడు ఈయన చేయాలనుకుంటుంది పరామర్శ యాత్ర. ఒక రకంగా ఇప్పుడు ఈ దాడులు జరిగిన బాధిత కుటుంబాలను పరామర్శించడం, ఇవన్నీ ఎక్కడి నుంచే రాజకీయం స్టార్ట్ అవుద్దా? దానివల్ల ఏమైనా కొంచెం సింపతి వస్తుందా? ప్రాక్టికల్గా రాజశేఖర రెడ్డి చనిపోయాక కొన్ని ఇళ్ళకి వెళ్ళాడు ఓదార్పు యాత్ర. అవునవును, వెళ్ళారు. అక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరు రావడం, అప్పటి నుంచినే తనలో సీఎం కావాలన్న కసి పేరుకు వచ్చింది. అది ఇప్పుడు ఆ స్థాయిలో వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు.